రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే సెషన్స్ లో మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. వీటిలో కీలకమైన బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ వాయుయాన్ విధేయక్, విపత్తు నిర్వహణ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ చట్టాల బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు సహా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి జరగబోయే శీతాకాల సమావేశాల్లో మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుండి. శివ, చెప్పండి. అయితే మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం అయితే యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 16 బిల్లుల్లో ప్రధానంగా ఏ బిల్లుల గురించి చర్చించే అవకాశం ఉంది? రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈరోజు కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి డిసెంబర్ 20 వరకు జరగబోతున్నాయి. మొత్తం 16 బిల్లులు ఉభయ సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా మొత్తం 16 బిల్లులు భారత వాయుయాన్ విధేయక్ 2024 బిల్లు, విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, అలాగే గోవా రాష్ట్రం యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ది బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్లు 2024 కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, అలాగే రైల్వే సవరణ బిల్లు, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీని జగదాంబికా పాల్ చైర్మన్ గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ఈ వారంలోనే ఈ శుక్రవారం లోపు పార్లమెంట్ సెషన్ ప్రారంభమైన తర్వాత శుక్రవారం లోపు దీనికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై నివేదికను పార్లమెంట్ సమర్పించే అవకాశం. దానికి సంబంధించి పార్లమెంట్ సవరణ బిల్లును, వక్ఫ్ సవరణ బిల్లును కూడా వారు నివేదిక సమర్పించే అవకాశం ప్రధాని కల్పిస్తుంది. మరొక 10వ బిల్లు చమురు క్షేత్రాల నియంత్రణ మరియు అభివృద్ధి సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, అలాగే రాష్ట్రీయ సహకారయుత విద్యాలయ బిల్లు, పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చెంట్ ఫిషింగ్ బిల్లు, అలాగే కోస్టల్ ఫిషింగ్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇక 16వ బిల్లు ఇండియన్ ఫోర్ట్స్ బిల్లు. మొత్తం 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలి. మరోవైపు ఏదైతే బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తుందో ఆ బిల్లు ఆమోదానికి అందరూ సహకరించాలంటూ కూడా ఈ రోజు పార్లమెంటు పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లందరికీ కేంద్ర ప్రభుత్వం ఏమేం చేయాలి, ఏం చేయబోతున్నాము, మీ సహకారం ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై వారితో చర్చించారు. రైట్ శివ, థ్యాంక్ యూ.